హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సైనిక్ స్కూల్ నుంచి, మణిపూర్లో ఉన్న సైనిక్ స్కూల్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చాడు. అది వార్డ్ బాయ్ది అనమాట. ఇది మణిపూర్లో ఉంది. ఏమంటారు, మణిపూర్లో ఇంపాల్లో ఉన్న సైనిక్ స్కూల్ది. ఇదిగోండి, అండర్ సైనిక్ స్కూల్ సొసైటీ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్, డిఫెన్స్ మినిస్ట్రీ కింద ఉంటుందన్నమాట. ఇది వార్డ్ బాయ్, కాంట్రాక్చువల్. ఇది మేలు ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికైతే క్వాలిఫికేషన్ వచ్చి మెట్రికులేషన్ ఉంటే సరిపోతుందండి. 10th ఇంటర్ సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి దీనికి 30,000 per month అయితే పే చేస్తారు. రిజర్వేషన్ ఎస్టీకి ఒకటి ఉంది, ఓబీసీకి ఒకటి ఉంది, 2 పోస్టుల్లో. అలాగే ఏజ్ వచ్చి 18 to 50 years ఉండాలండి. August 1, 2024 అనేది డేట్ క్యాలిక్యులేట్ చేస్తారనమాట. అప్పటికి మీకు 18 to 50 years మధ్యలోపు ఉండాలి. అలాగే BA, BSc, BCom, డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్, షుడ్ బీ ఏబుల్ టు కన్వర్స్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. ఇవన్నీ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్, మ్యాండేటరీ ఏం కాదు, ఉంటే కొంచెం మంచిదన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ, ఏది అప్లికబుల్ అయితే అది చేస్తారు. ఇది అని పర్టికులర్గా ఏం చెప్పట్లేదు అనమాట. అలాగే అప్లికేషన్ ఫీ వచ్చి డీడీ తీయాలి, 500 rupees. ఎలా అంటే ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ ఇంఫాల్ అని ఆ పేరు మీద డీడీ తీయాలన్నమాట. లేదు అంటే మనము ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, ఇట్లా నెఫ్ట్ ద్వారా నుంచి కొన్ని కూడా పే చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సైనిక్ స్కూల్ బ్రాంచ్ ఇంపాల్, బ్యాంక్ ఆఫ్ ఇండియా సైనిక్ స్కూల్ బ్రాంచ్, ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చి BKID 0005064, అకౌంట్ నెంబర్ 50642011 0000001. దీనికి ఆన్లైన్ పేమెంట్ కూడా చేసి రిసిప్ట్ అయితే అటాచ్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఎలా అప్లై చేయాలి అంటే, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే అప్లై టు ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ ఇంఫాల్, PO పంగై యాంగ్ డోంగ్, ఇంఫాల్ ఈస్ట్, మణిపూర్, అలాంగ్ విత్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ టెస్టిమోనియల్స్. మీకు ఒకవేళ వీడియోస్ ఏమైనా ఉన్నా, మీ టెస్టిమోనియల్స్ ఏమైనా ఉన్నా సరే, టెస్టిమోనియల్స్ అంటే మీరు ఏదైనా రికార్డ్ చేసి చెప్పొచ్చు, మీ సెల్ఫ్ బయోడేటా అలాంటివి. అలా దాంతోపాటుగా మీ సర్టిఫికేట్స్, జిరాక్స్లు అటాచ్ చేయండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి అటాచ్ చేయండి, బయోడేటా. అలాగే వర్కింగ్లో ఉన్న టెలిఫోన్, మొబైల్ నెంబర్ ఇవ్వండి. బయోడేటాతో పాటుగా ఈమెయిల్ ID కూడా ఇవ్వాలి. మీరు బై హ్యాండ్ అయినా సబ్మిట్ చేయొచ్చు, ఈమెయిల్ అయినా చేయొచ్చు. అప్లికేషన్ పోస్ట్ ఆఫీస్లో కూడా పంపించవచ్చు. తర్వాత సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమీ లేకపోతే మాత్రం రిజెక్ట్ చేస్తారు. ఫీ అయితే రిఫండ్ అవ్వదు. లాస్ట్ డేట్ వచ్చి 31st August అండి అప్లికేషన్స్ తీసుకోవడానికి. ఈ ముందుగానే మీరైతే పంపించేయండి. మెయిల్ చేసేస్తే సరిపోతుంది. మెయిల్ అయితే త్వరగా వెళ్ళిపోతుంది కదా, పోస్ట్ ఆఫీస్కి వేస్తే వెళ్ళిందో లేదనేది మనకి డౌట్ వస్తుంది. అందుకని మెయిల్ చేయండి, సరిపోతుంది. ఇది రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళని మాత్రమే రిటర్న్ టెస్ట్కి, ఎగ్జామినేషన్ ఏ టెస్ట్కైనా సరే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని మాత్రమే రిటర్న్ టెస్ట్ ఉంటుందన్నమాట. మీ అరేంజ్మెంట్స్ మీరే చూసుకోవాలండి. బోర్డింగ్ కానీ, లాడ్జింగ్ కానీ, TAD అలాంటివి ఏమీ ఇవ్వరు. మెరిట్ బేసిస్ మీద మాత్రమే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత ఇదిగోండి, ఇది అప్లికేషన్ ఫాము. ఈ అప్లికేషన్ ఫాము ఫిల్ చేసి నేను ఈ అప్లికేషన్ ఫామ్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఫిల్ చేసి దీనికి మీ సర్టిఫికేట్స్, ఫోటోగ్రాఫు ఇవన్నీ నేను పైన చెప్పినవన్నీ అటాచ్ చేసి ఆ అడ్రస్కి పంపించాలి. ఇక్కడ రైట్ సైడ్ మీ ఫోటో అంటించండి. ఇక్కడ నేమ్ అనేది మీది ఫుల్ నేమ్, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అంటే పైన ఇక్కడ అప్లికేషన్ దేనికి, వార్డ్ బాయ్, దానికి ఇక్కడ వార్డ్ బాయ్ అని రాయండి. నేమ్ వచ్చి మీ ఫుల్ బ్లాక్ లెటర్స్లో రాయండి. ఏ స్టేటో రాయండి, డేట్ ఆఫ్ బర్త్ రాయండి, పర్మనెంట్ అడ్రస్, పోస్ట్ ఆఫీసు, డిస్ట్రిక్టు, స్టేటు, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ ఇవన్నీ రాయండి. ఈమెయిల్ ID కూడా రాయండి. మీకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ రాయాలి. ఇక్కడ కేటగిరీ మీరు SC, ST, OBC అనేది రాయాలి. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రాయండి. అది కాకుండా అడిషనల్గా క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అది ఇక్కడ రాయండి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, దేనిలోనైనా ఎక్స్పీరియన్స్ ఉందా, లేదంటే వార్డ్ బాయ్గా ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే రాయొచ్చు. మీ ఫాదర్స్ నేము, మీ సెక్స్, మీరు డీడీ తీస్తారు కదా 500 rupees, అది నెఫ్ట్ ద్వారా కానీ, DD ద్వారా కానీ, ఆ డీటెయిల్స్ని ఇక్కడ రాయండి. కింద డేట్ వేసేసి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్ సిగ్నేచర్ చేయండి, మీ నేమ్ రాయండి. రాసిన తర్వాత ఈ అడ్రస్కి అయితే పోస్ట్ చేసేయండి. అంతే. మీకు పోస్ట్ చేసిన తర్వాత మీరు ఎలిజిబుల్ అనుకుంటే కనుక మీకు మెయిల్ వస్తుంది. దాని ద్వారా మీరైతే ఎగ్జామినేషన్ రిటర్న్ టెస్ట్ డీటెయిల్స్ చెప్తారు. అప్పుడు మీరు రిటర్న్ టెస్ట్కి వెళ్ళవలసి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.